కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వాడే గనక నీ మాట విని వాళ్ళన్నకి తోడుగా ఆఫీస్కి వెళ్ళుంటే ఇప్పుడు ఈ తంట వచ్చుండేదే కాదు కదా. వాడు ఆఫీస్కి వెళ్ళుంటే వాణ్ణి మెల్లమెల్లగా వ్యాపారాలన్నింటికీ బాసుని చేసి వీణ్ణేదో తూతూ మంత్రంగా బాసులోంటోడుగా పెట్టుకుని నువ్వు అనుకున్నట్టే చక్రం తిప్పుండొచ్చు. అప్పుడు నువ్వు కోరుకున్న పేరు ప్రతిష్టలన్నీ నీ కొడుక్కి దక్కుండేవి. కానీ వాడు ఆఫీస్కి వెళ్ళలేదే. ఈ వెధవను ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. నా బాధ కూడా అదేనమ్మా. ఈ ఒక్క సంఘటన జరగకుండా ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. మామూలుగా అయితే రోజులో సగం రోజు అంటే వాడు ఉదయం ఆఫీస్కి బయలుదేరినప్పటి నుంచి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాడి మొహం చూసే అవకాశం కూడా ఆ మధుకుండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. డే అండ్ నైట్ వాడితోనే ఉంటుంది. ఎప్పుడైతే అది వాడికి అవార్డు వచ్చినప్పుడు వాడికి మనకి చెప్పకుండా సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిందో ఆ నిమిషం నుండే వాడి చూపులు వాడి మాట తీరు మారాయి. వాడికి తెలియకుండానే ఆ పిల్ల మాయలో పడిపోయాడు. ఇప్పుడు ఆ పిల్ల మాయ నుండి ఎలా బయటికి తీసుకురావాలో, తిరిగి నా గుప్పెట్లో ఎలా బంధించాలో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్నంత వరకు తను ఏం చెయ్యాలనుకున్నా ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికో తన దృష్టి మరల్చడానికో ప్రయత్నించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తుందో, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుందో ల్యాప్టాప్ చూస్తూ అంతే ఇరిటేట్ అవుతున్నారేంటి? ఏదైనా ప్రాబ్లమా? వద్దులే, అనవసరంగా ఏ ప్రశ్నలు అడగకూడదు. సార్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ని వెంటనే రమ్మను. అలాగే సార్. అలాగే ప్రమోషన్ డిపార్ట్మెంట్ ని కూడా. ఓకే సార్. ఈ బిజినెస్ మ్యాన్ ఇలా సీరియస్గా ఉండి ఉండి అలవాటైపోవడం వల్లనేమో బయట కూడా అలానే సీరియస్గా ఉంటారు. సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. నేనెందుకు పిలిచానో ఐడియా ఉందా? నో ఐడియా సార్. మీరేం పని చేస్తున్నారో అదైనా ఐడియా ఉందా సార్? అట్లీస్ట్ మనం 6 months బ్యాక్ ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసాం. అదైనా ఐడియా ఉందా? ఎస్ సార్. ఏ ప్రోడక్ట్ అది? కుక్కర్ సార్. గుడ్. దాని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? లాంచ్ అయి 6 months అయినా నో గ్రోత్. మార్కెట్లో మనం లాంచ్ చేసిన ప్రోడక్టే లీస్ట్లో ఉంది తెలుసా? సార్, మార్కెట్లో ఆల్రెడీ పాపులర్ బ్రాండ్ కుక్కర్స్ ఉన్నాయి సార్. మనకు కొంత టైం పడుతుంది. డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్లోకి వస్తాం సార్. ఎలా వస్తాం? వస్తాం సార్. రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారని చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తున్నాను. మార్కెట్ డే బై డే పడిపోతుందని మీ స్టాటిస్టిక్సే చూపిస్తున్నాయి. ఏం చేద్దామని మీ ఐడియా? ప్రమోషన్ సర్లే సార్. ప్రమోషన్ బాగా చేస్తే పికప్ అవుతాం. ఓ సార్, మాట్లాడరే. సార్, మనం బాగానే ప్రమోట్ చేసాం సార్. ఎవరైనా సెలబ్రిటీతో చేయిస్తే ఇంకా బాగుంటుంది సార్. ఇప్పటి వరకు మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏ ప్రోడక్ట్కి సెలబ్రిటీని నమ్మి చేయలేదు. ప్రోడక్ట్ క్వాలిటీయే వర్క్ అయింది. మీరసలు ప్రోడక్ట్ని జనంలోకి సరిగా తీసుకువెళ్ళలేదు. మన ప్రోడక్ట్ కొనాలని వాళ్ళకు కూడా అనిపించలేదు.
దట్ ఈస్ ద ప్రాబ్లం. సార్ ఐడియా, మన ప్రోడక్ట్ డిజైన్ మారిస్తే అట్రాక్టివ్గా ఉంటుంది సార్. కొత్త డిజైన్ అనుకుంటారు. ఎలా? సార్ కుక్కర్ రౌండ్ షేప్లో ఉంటుంది కదా, ట్రయాంగిల్ చేద్దాం సార్. వావ్, ట్రయాంగిల్. ఎస్ సార్. మీ బ్రెయిన్ ఏ షేప్లో ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. పోనీ ఇలా చేస్తే? ఎలా? కుక్కర్లో స్టీమ్ రాగానే ఓ నడుస్తూ గోల చేస్తుంది కదా సార్, దాన్ని సైలెంట్ చేద్దాం. మీ వంట ఎంతో సైలెంట్గా పీస్ఫుల్గాని ప్రమోట్ చేయొచ్చు. రూతర్, ఫస్ట్ ఇతనికి డిస్మిస్ ఆర్డర్ ఇచ్చి పంపించు. సార్ ప్లీజ్. సార్ 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 గెట్ లాస్ట్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. రండి. అది కాదు సార్. సార్ సార్ ప్లీజ్. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకుని 4 రోజులు కూడా కాలేదు. నా కంపెనీలో వర్కౌట్ కాని ఒక ప్రోడక్ట్ ఉంది. అంతకంటే ఇన్సల్టింగ్ ఏం ఉండదు. కుక్కర్కు విజిల్ లేకుండా సైలెన్సర్ పెడతాడంట ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ. విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. అంటే అది మరి అర్థం కాలేదా? సైలెంట్ గా ఉండమంటున్నా. నాకు చిన్న ప్లీజ్. వెయిటింగ్ లాంజ్కి వెళ్ళి వెయిట్ చేయి. సార్ మేడం ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏంటి? ప్రోడక్ట్ యూనిక్నెస్ ఎప్పుడు కస్టమర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక్కసారి కొని చూద్దామనే కోరిక కలిగిస్తుంది. కుక్కర్ కి యూనిక్నెస్ ఏంటి? క్వాలిటీ తప్ప. అలా కాదు, ఇందాకతను కుక్కర్ విజిల్ సౌండ్ రాకుండా సైలెన్సర్ చేద్దామన్నారు కదా. విజిల్ లేకుండా సైలెన్సర్ పెడదామంటావా? నవ్వుతారు. కుక్కర్ కాన్సెప్టే విజిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకి తెలిసినప్పటి నుంచి మనం కుక్కర్ విజిల్ సౌండ్ ఒకే రకంగా వింటున్నాం. అవును, ఇలా వస్తుంది సార్. అదే తరతరాలుగా మారని ఆ విజిల్ సౌండ్ డిజైన్ మారిస్తే? వాట్? కమ్ అగైన్. ఎన్నో తరాలుగా మారని ఆ విజిల్ సౌండ్ డిజైన్ మారుద్దాం అంటున్నా. విజిల్ సౌండ్ రావడానికి ఉన్న ఒక్క హోల్ కి బదులుగా మ్యూజికల్ సౌండ్ వచ్చేలాగా, ఓ ట్యూన్ వినపడేలా ఎక్కువ రంధ్రాల్లో విజిల్ ని డిజైన్ చేసి డెవలప్ చేస్తే పాట పాడుతున్నట్టు ఆ ట్యూనే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. వన్ అండ్ ఓన్లీ యూనిక్ ప్రొడక్ట్ గా అందరి దృష్టిని ఆకర్షించి అందరినీ కొనేలా చేస్తుంది. ఆ ట్యూన్ మన ప్రమోషన్ ట్యూన్ లాగా ఉంటుంది. ఈ విజిల్ డిజైన్ ని పేటెంట్ రైట్స్ తీసుకుంటే ఇంకెవ్వరూ వాడడానికి ఉండదు. మార్కెట్ లో మన ప్రోడక్ట్ యూనిక్ గా ఉంటుంది. వావ్, నైస్ ఐడియా. ఫోన్ చేస్తుంటే తీదేంటి? మధు మేడం ఫోన్కి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. ఏదైనా అర్జెంట్ కాల్ ఏమో, చూస్తా. హలో మధు. మధు మేడం బిజీగా ఉన్నారు. మీరెవరు? నువ్వెవడివిరా? ఎవర్రా అన్నా? నన్ను ఎవర్రా అంటే దమ్మెవరికుంది? దొంగ వెధవలా ఉన్నావు. నిన్ననడానికి దమ్మెందుకురా, పింజారి వెధవా? పింజారి వెధవా? అవునరా, తెంగర సన్నాసి. హలో 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 మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అసలు ఎవరు మీరు? నా మనవరాలు ఫోన్ తీసింది కాకుండా నన్ను ఎవరు మీరు అంటున్నావా? ఎవర్రా నువ్వు అసలు? కొంపదీసి నా మనవరాలు ఫోన్ కొట్టేశావా ఏంటి?